హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. జూలై 7వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన వాటికంటే కూడా ఎక్కువగా వాగ్దానం అనేది చేయకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి అనేది పొందకండి. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు, మొండి బకాయిలు వసూలు చేస్తారు, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకాలు అవుతాయి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు. ఆఫీస్లో అన్ని విషయాలు మీరు ఈరోజు ఎంతో అద్భుతంగా మారతాయి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం అయితే కేటాయిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని తాగండి. ఉచిత వ్యాధి అనేది మీకు రాకుండా ఉంటుంది. వ్యాధులు అనేది నయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీరు రోజువారీ అలసటను, అలాగే నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థిక పరంగా మీకు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి. ఇలాంటప్పుడు అలసట అనేది చూపిస్తే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు తీవ్రమైన, ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాన్, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కనపడుతుంది. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో గడుపుతారు, కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది హృదయ సమయం లాంటిది. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గొప్ప ఆరోగ్య, కుటుంబ జీవితం కోసం మీ ఉదరం తాకేలాగా బంగారు గొలుసు ధరించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆలోచనలను, శక్తిని మీరు భౌతికంగా, వాస్తవంగా ఏం జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఈ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి. విలువైన వస్తువు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచుకోండి. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది. ఈరోజు మీ చట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పాలు, పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అనేది ఆస్వాదించండి. ఈరోజు ఆరోగ్యం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే బలమైన పునః నిశ్శబ్దం, నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలోకి ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావలసిన సమయం ఇది. మీకు టూరిజంలో మంచి ఆకర్షణీయమైన రాబడి గల కెరియర్ ఉంటుంది. ఇప్పుడు సమయం మీ అభిలాషను గుర్తించి దానికోసం కష్టపడి పనిచేయడం, సలఫతను మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు మంచి డ్రెస్ని తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి సమయంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా
ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శారీరక మెలకువలు రోజువారీ ఉదయం మీ శరీరానికైతే సరిపడేలాగా తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం బాగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం, మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీరు రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఈ రోజు చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు. ఒకరి పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సిల్వర్ గిన్నెలో పెరుగు తినండి. మంచి ఆర్థిక జీవితం అయితే ఉంటుంది. ఈరోజు మీకు సంపద, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఇక కన్యరాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందుతారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవించడానికి, గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆఫీస్లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. మీ ఎక్కువగా మత్తైన ఫ్యాంటసీలను మీ కొరకు మీరు ఎంత మాత్రము కలగాల్సిన అవసరం లేదు. అవి ఈరోజే నిజం కావచ్చు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం ఎంతో ముఖ్యమైనదిగా తెలుసుకుంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరియాలు అనేది తీసుకోండి. వాటి పరిమాణాన్ని ఎక్కువగా తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది. కానీ పని ఒత్తిడి మీకు చిరాకు పడేలా చేస్తుంది. ధన లాభాలు మీరు అనుకున్నంతగా రావు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. జాగ్రత్త. ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం లేదా పరిహాసం చేయడం జరుగుతుంది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు అనేది తెచ్చిపెడతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేదవారికి ఆహారం ఇవ్వండి. మీ అనుగ్రహాన్ని పంచుకోండి. ఈరోజు ఆరోగ్యం అనేది పర్వాలేదు. సంపద, కుటుంబం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలో కూడిన ఓర్పును మీరు ఒకవేళ వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. మీరు ఇంతకు పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకు ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్ని పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా మీరు కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి అలాగే నిర్దాహం అవుతుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చిరాకు పెట్టేలా చేస్తాయి. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తే ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూస్తారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ని కూడా పాడు చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితం మరింత ఆనందంగా, శాంతివంతంగా ఉండాలి అంటే మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా ఇవ్వండి. ఈరోజు ఆరోగ్యం,
సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిత నిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును తెస్తాయి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ అయితే చేస్తారు. దాంతో మీరు ఈరోజు చాలా అద్భుతంగా గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారం, గర్భస్రావం ఎప్పుడు అనుభవించబడుతుంది లేదా గర్భిణీ స్త్రీకి లేదా ఇటీవల జన్మించిన వ్యక్తిని హర్ట్ చేయకూడదు. సో వాళ్ళని మంచిగా చూసుకోండి. జీవిత ప్రాముఖ్యతని, జీవితం పట్ల గౌరవించడం, మీ ఆర్థిక స్థితిలో నిరంతర విస్పరీతులను అనుభవించే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. సంపద పెళ్ళైన వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, కానీ సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు ఇదే ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుస్తుంది. కనుక దృఢంగా, ధైర్యంగా ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. ఇది మీ జీవితంలోకి వెళ్ళా అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరుగుతుంది. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండండి. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఓం పద్మపుత్రాయ విధాయ అమృతేశాయ ధీమహి తన్నో కేతువు ప్రచోదయాత్ అనే కేతువు మంత్రాన్ని చదువుకోండి. వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 11 సార్లు ఈ మంత్రాన్ని అయితే జపించండి. ఈ రోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమివేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఎవరైతే ఇంకా ఒత్తిడికి ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ నిర్ణయాలు ముగింపుకొచ్చి కొత్త వెంచర్లకు, ప్లాన్లను ముందుకు నడిపిస్తాయి. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి ఉపయోగిస్తారు. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పెన్ను లేదా నోట్బుక్, పెన్సిల్ ఇలాంటివి ఏవైనా పేద విద్యార్థులకు పంపిణీ చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు సేద తీరగల రోజు అవుతుంది. శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతినివ్వండి. మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగలిస్తారు. కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగరాదు. ఈరోజు మీకు అపాయింట్మెంట్స్, వాగ్దానాలు నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలు ఆడటానికి మక్కువ చూపిస్తారు. తల్లిదండ్రులు వారి పట్ల జాగరూకతతో వ్యవహరించాలి, లేదంటే వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఒక యాంజిలిక్ కోణాన్ని అయితే చవి చూపిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక మెరుగుదల కోసం అసూయ, ఈర్ష్య వంటి లక్షణాలను వదిలేసేయండి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
ఇది వాల్టి జూలై 7వ తేదీ 2025 సోమవారం రాశి ఫలాలు. నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.